మిత్రులారా, ఇండీ కూటమి యొక్క మరో వ్యూహ రహస్యాన్ని స్వయంగా వాళ్ళ నాయకుల్లో ఒకరు దేశం ముందు బయటపెట్టారు. ఇప్పుడు ఇండీ కూటమి వాళ్ళు ముస్లింలందరికీ ఓటు జీహాద్ చెయ్యమని పిలుపునిచ్చారట. చెప్పండి, మనం లవ్ జిహాద్ విన్నాం, ల్యాండ్ జిహాద్ విన్నాం, ఇక ఓటు జిహాద్, అది కూడా బాగా చదువుకున్న ముస్లిం కుటుంబాల నుండి వచ్చింది. మామూలు మదర్సాలలో చదువుకునే పిల్లలనలేదీ మాట. హైలీ క్వాలిఫైడ్ ఫ్యామిలీ, అలాగే కాంగ్రెస్లో అతిపెద్ద పదవిలో కూర్చున్న కుటుంబం. ముస్లిం కుటుంబం వాళ్లే అన్నారు, పిలుపునిచ్చారు ఓటు జిహాద్ చేయండని. మీకు తెలుసు కదా జిహాద్ అర్థమేమిటో. జిహాద్ ఎవరికి వ్యతిరేకంగా చేస్తారో ఇండీ కూటమి స్పష్టంగా చెబుతోంది. మొత్తం ముస్లింలందరూ కూడా ఏకమయ్యి ఓటివ్వాలట. ఇండీ కూటమి ప్రజాస్వామ్య ఉత్సవంలో ఓట్ జిహాద్ మాట తీసుకొచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కూడా అవమానించారు, రాజ్యాంగాన్ని కూడా అవమానించారు. ఇక కాంగ్రెస్లోని ఒక్క నాయకుడు కూడా ఇప్పటివరకు దాన్ని ఖండించలేదు, మౌనాంగీకారాన్నిచ్చేశారు. ఈ ఓటు జిహాద్ మాట కూడా ఒక రకంగా కాంగ్రెస్ విభజించే నీతిని బయటపెట్టింది. ఒకవైపు ఇండీ కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బలహీన వర్గాలని విడదీయడంలో ఉన్నారు. ఇక మరోవైపు ఓట్ జిహాద్ నినాదం చేస్తున్నారు. వీటితో మనం అర్థం చేసుకోవచ్చు ఇండీ కూటమి యొక్క ఉద్దేశాలేమిటో.